హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ హెయిర్కి సంబంధించి ఒక మంచి యూస్ఫుల్ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ముందుగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీ దగ్గర రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోజు ముందే మెంతుల్ని నానబెట్టి నెక్స్ట్ సెకండ్ రోజు మీకు చూపిస్తున్నానండి. సెకండ్ రోజు బాగా చేత్తో కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మందార ఆకు తీసుకుంటున్నాను. మందార ఆకు బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదండి. జస్ట్ పల్స్ ఇచ్చుకుంటూ నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మీరైతే జస్ట్ కొంచెం పచ్చగా దంచి ఇందులో వేసుకుంటే సరిపోతుంది. మరి పేస్ట్గా అస్సలు చేసుకోకూడదు. ఇలా కొంచెం ఆకుగానే ఉంది చూసారు కదా. ఇప్పుడు ఇది ఇలా కొంచెం దంచుకొని ఇలా మొత్తం మెంతుల్లో కలిపేసుకుంటున్నాను. మనం జస్ట్ దీనికి 2 ఇంగ్రీడియంట్స్ వాడతామండి. బట్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది జస్ట్ రోజుల్లోనే మనకి హెయిర్ గ్రోత్ కానీ, హెయిర్ హెల్దీగా ఉంటుంది. చుండ్రు కూడా తగ్గిపోతుందండి. ఇది నేను ప్రాక్టికల్‌గా వాడి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఇలా మొత్తం కూడా కలిపేసి ఈ మనం గ్రైండ్ చేసుకున్న మందారాకు కూడా ఇందులో కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకొని సెకండ్ రోజు నైట్ అంతా ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ హెయిర్‌కి హెల్తీ ప్యాక్స్, టిప్స్‌తో సహా ఎలా అప్లై చేసుకోవాలి, ఎటువంటి ఖర్చు లేకుండా సింపుల్‌గానే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అవి కూడా ఫుల్ వీడియో నేను లింక్ అయితే ఇచ్చానండి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ రోజు మార్నింగ్‌కి నేను ఇదంతా చూపిస్తున్నానండి. ఒకసారి ఇదంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి చేత్తో బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకొక మంచి యూస్‌ఫుల్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే, మందారాకుతో పాటే కుంకుడుగాయలు కూడా ఇందులో కొంచెం దంచి వేసుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి మొత్తం ఒకసారి చేత్తో కలుపుకొని హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది. చాలా బాగా మందారాకు, మెంతులు అలాగే కుంకుడుగాయలు ఈ 3 మిక్స్ చేసి హెయిర్‌కి షాంపూ లాగా యూజ్ చేస్తే అవి 3 చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయండి. హెయిర్ గ్రోత్‌కి కానీ, హెయిర్ సిల్కీగా ఉండడానికి కానీ. మనం ఏ కెమికల్స్‌తో కూడిన షాంపూస్ యూజ్ చేయకుండా ఇలా వీక్లీ వన్స్ మనం ట్రై చేస్తే గనక మన హెయిర్ వితిన్ డేస్‌లోనే మంచి గ్రోత్ ఉంటుంది. మంచి హెల్తీగా ఉంటుంది. ఇంకా హెయిర్ ప్యాక్స్ కూడా సింపుల్‌గా ఎటువంటి ఖర్చు లేకుండా సింపుల్‌గా ఎలా రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ మెంతులతో మాత్రమే జెల్ కూడా సింపుల్‌గా ఎలా రెడీ చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోవాలి టిప్స్‌తో సహా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చానండి. ఆ లింక్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సింపుల్‌గా ఇంట్లోనే రెడీ చేసుకొని ప్యాక్స్ అనేది హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. నేను మీతో షేర్ చేసుకున్న హెయిర్ ప్యాక్స్‌కి సంబంధించి ఫుల్ వీడియోలో మీరు ఏది బాగా హెయిర్‌కి యూజ్ చేశారు, మీకు ఏది బాగా నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు చేసిన ఆ ఒక్క కామెంట్ నాకు బాగా హెల్ప్ అవుతుంది. నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మరిన్ని సింపుల్ హెయిర్‌కి సంబంధించిన వీడియోస్ మీతో షేర్ చేసుకోగలను. బట్ ఒక్క విషయం మాత్రం చెప్తానండి. మనం ఎంత ఖర్చు పెట్టి మనం ప్యాక్స్ యూజ్ చేసినా హెయిర్‌కి లేదా సింపుల్ ఇంట్లోనే రెడీ చేసుకొని ప్యాక్స్ యూజ్ చేసినా కానీ కొన్ని టిప్స్ పాటిస్తే హెయిర్ హెల్తీగా ఉంటుంది. లేదు అంటే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుందండి హెయిర్ అన్నది. సో, ఆ టిప్స్‌తో సహా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఒకసారి వెళ్లి ఫుల్ వీడియో ఫాలో అవ్వండి. ఇలా ఒక స్ట్రెయినర్ యూజ్ చేసి దీంట్లో ఉన్న ఈ వేస్ట్ మొత్తం కూడా తీసేసి మనం మిగిలిన ఈ జెల్ మొత్తాన్ని కూడా హెయిర్‌కి రూట్స్ నుంచి హెయిర్ మొత్తానికి అప్లై చేస్తే జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసేసుకోవాలండి. లేదు అంటే ఈ వేస్ట్ కూడా పడేయకుండా దీంట్లో కుంకుడుగాయలు వేసుకొని ఆ థర్డ్ రోజు నైట్ మొత్తం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ రోజు కూడా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా హెయిర్ మొత్తానికి ఇది అప్లై చేసుకోవాలి. మనం ఏ ప్యాక్ వేసుకున్నా మనం హెయిర్‌కి గంటలు ఉంచుకోకూడదండి. జస్ట్ ఒక 15-20 మినిట్స్ అది డ్రై అయినా అవ్వకపోయినా జస్ట్ 15-20 మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది తప్పకుండా వాడి చూడండి. మీరే రిజల్ట్ చూస్తారు. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.